Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapanjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching biology. So in this video we are discussing about the 10th class biology excretion process. So previous class already we are discussing about the human excretion system. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో మానవుల్లో జరిగేటటువంటి విసర్జన ప్రక్రియ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మానవుని యొక్క విసర్జన ప్రక్రియలో యూజ్ అయ్యేటటువంటి బాడీ పార్ట్స్ ఏంటి, కిడ్నీస్, సో వాటి యొక్క అరేంజ్మెంట్ ఏంటి, సో వాటి యొక్క పార్ట్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో దాని యొక్క కంటిన్యూ వీడియో ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లో 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చి కిడ్నీ ద్వారా జరిగేటటువంటి ఎక్స్క్రీషన్ ప్రాసెస్, సో దాన్ని మనము ప్రైమరీ ఫిల్టరేషన్ ప్రాసెస్ అని కూడా పిలుస్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, కిడ్నీ లోపల జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి, సో వాట్ ఇస్ ద ప్రాసెస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీ లోపల జరిగేటటువంటి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఏంటి, సో దీంట్లో ఏమి యూజ్ అవుతాయంటే ఎస్పెషల్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్స్. సో నెఫ్రాన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్, the removing of excess of water molecule by urine method. So ఇక్కడ మనకి ఏంటంటే నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో లైక్ ఇన్ ద లంగ్స్, సో జనరల్ గా ఏంటంటే లంగ్స్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ మాలిక్యూల్, సో ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, సో ఏ విధంగా అయితే జరుగుతుందో ద సేమ్ ప్రాసెస్ ఇన్ నెఫ్రాన్స్ ఆల్సో. సో నెఫ్రాన్ లో కూడా ఇలాంటి ప్రాసెస్ మనకి జరుగుతుంది. ద కిడ్నీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కప్ షేప్. సో జనరల్ గా మనం ఈ యొక్క నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ మనం చూసాము. సో నెఫ్రాన్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి కప్ లైక్ స్ట్రక్చర్, సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే బౌల్మెన్స్ క్యాప్సూల్. సో దట్ ఈస్ కాల్డ్ బౌల్మెన్స్ క్యాప్సూల్, సో విచ్ ఈస్ లైక్ కప్ షేప్. సో ఇట్స్ స్టార్టింగ్ విత్ ద బ్రాంచ్ ఆఫ్ రీనల్ ఆర్టరీ. సో ఈ కప్ షేప్ దేనిలో స్టార్ట్ అవుతుందంటే రీనల్ ఆర్టరీ విచ్ ఈస్ రెడ్ కలర్. సో రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి ఈ ఆర్టరీ, సో స్టార్టింగ్ విత్ బౌల్మెన్స్ క్యాప్సూల్. సో బౌల్మెన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ బౌల్మెన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అయిన తర్వాత దర్ ఇస్ ద ఫిల్టరేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే మనకి వడపోత కార్యక్రమం జరుగుతుంది, వడ పోయడం జరుగుతుంది. సో విచ్ ఈస్ ద వాటర్ మాలిక్యూల్ ఆర్ బ్లడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్స్ లుక్ లైక్ కప్ షేప్, ఇలా కప్ షేప్ లో కనిపిస్తుంది. సో దాన్ని మనం బౌల్మెన్స్ క్యాప్సూల్ అంటాం. సో దట్ కలెక్ట్స్ the filtrate. Each kidney has large number of these filtration units called nephrons. So ఇందులో ఉన్నటువంటి some units are there. So what is the function of units means the filtration of water molecule. సో ఇందులో ఉన్నటువంటి ఈ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే కిడ్నీలోకి వచ్చినటువంటి లార్జ్ నంబర్ ఆఫ్ ఫిల్టరేషన్ యూనిట్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏమని చేస్తామంటే నెఫ్రాన్స్. సో దట్ ఈస్ కాల్డ్ నెఫ్రాన్స్. So these nephrons packed close together some substances in the internal filtrates. సో దీని లోపల మనకి ఇంటర్నల్ ఫిల్టరేట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని ఏమని పిలుస్తామంటే ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్స్. సో దట్ ఈస్ కాల్డ్ ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్స్. లుక్ లైక్ ట్యూబులర్. సో మనకి ఏంటంటే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ లో కనిపిస్తాయి ఇలా. సో పిన్ షేప్ లో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది. సో ఆ పార్ట్ మనం ఏమని పిలుస్తున్నామంటే ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్స్. సో such as glucose, amino acids, salts and major amount of water are the selectively reabsorbed as the urine flows along the tube. సో ఈ ట్యూబ్ లో మనకి జరిగేటటువంటి ఫిల్టరేషన్, సో ట్యూబ్ లో ఏమవుతుందంటే మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సో ఈ వాటర్ మొత్తం ప్యూరిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి వాటర్ లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే రీఅబ్జార్బ్డ్. సో రీఅబ్జార్బ్డ్ అంటే మీన్స్ ఏంటంటే పునరావృతం లేదా దాని ఏమని పిలుస్తామంటే సాల్ట్ లో ఉన్నటువంటి వాటర్ లో ఉన్నటువంటి సాల్ట్స్ కానీ అమైనో యాసిడ్స్ అన్ని కూడా ఈ ట్యూబులర్ పార్ట్ లో మనకి ఫిల్టరేషన్ జరుగుతుంది. సో రిమైనింగ్ వాటర్ కెన్ ఎంటరింగ్ టు ద బ్రాంచ్ ఆఫ్ రీనల్ వీల్. సో ఈ బ్రాంచ్ ఆఫ్ రీనల్ వీల్ ఆల్సో కెన్ ఎంటరింగ్ టు ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్. సో ఇది కూడా ఇక్కడ 2 పార్ట్స్ అనేవి లేదా రీనల్ పార్ట్స్ అనేవి రెండు కూడా దేంట్లోకి ఎంటర్ అవుతాయంటే నెఫ్రాన్ లో ఉన్నటువంటి ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్స్ లోకి ఎంటర్ అవుతాయి. సో ఎస్పెషల్లీ రీనల్ ఆర్టరీ కెన్ ఎంటరింగ్ టు ద బౌల్మెన్స్ క్యాప్సూల్ అండ్ బ్రాంచ్ ఆఫ్ రీనల్ వీల్ కెన్ ఎంటరింగ్ టు ద ట్యూబ్ ఆఫ్ ఆర్ ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్. సో దీంట్లో మేజర్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ప్లస్ ఇంకా అమైనో యాసిడ్స్ మరియు సాల్ట్స్ ఇవి మనకి రీఅబ్జార్బ్డ్ ప్రాసెస్ జరుగుతుంది. ద అమౌంట్ ఆఫ్ వాటర్ రీఅబ్జార్బ్డ్
డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ దేర్ ఇస్ ఇన్ బాడీ. సో ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే మనం తీసుకునేటటువంటి వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ హ్యూమన్ బీయింగ్ అట్లీస్ట్ పర్ ఏ డే 8 లీటర్స్ ఆఫ్ వాటర్. సో మనం డేకి 8 లీటర్స్ ఆఫ్ వాటర్ ని తీసుకోవాలి. సో ఇంత వాటర్ ని తీసుకున్నప్పుడు మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ద కిడ్నీస్ ఆర్ వర్కింగ్ ప్రాపర్లీ. సో ఎప్పుడైతే మనం సఫిషియెంట్ వాటర్ ని తీసుకుంటామో బాడీలో, అప్పుడు మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ ప్రాపర్ గా జరుగుతుంది. కిడ్నీస్ కూడా హెల్తీగా ఉంటాయి. సో మనం తీసుకున్నటువంటి టోటల్ వాటర్ మొత్తం కూడా ఏమవుతుందంటే రీఅబ్జార్బ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరిన్ వెళ్ళినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తే, సో తక్కువ వాటర్ మాలిక్యూల్ కానీ తీసుకుంటే యూరిన్ లో కలర్స్ చేంజెస్ ఉంటాయి. సో డిఫరెంట్ కలర్స్ లో మనకి కనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ మీన్స్ ద లో వాటర్ మాలిక్యూల్ ఆఫ్ బాడీ అండ్ సో దే ఆర్ ఫిల్టరేటెడ్, రీఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. సో అండ్ నౌ మచ్ ఆఫ్ డిజాల్వ్డ్ వేస్ట్ దేర్ ఇస్ ఎక్స్క్రీట్. సో ఇక్కడ ఏంటంటే మన బాడీలో తీసుకున్నటువంటి వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో, సో వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా దేంట్లో మిక్స్ అయిపోతాయి అంటే రిమైనింగ్ వాటర్ లోకి మిక్స్ అయిపోతాయి. సో సాల్ట్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఫిల్టర్ అయిన తర్వాత మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, సో విచ్ ఇస్ ద డేంజరస్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీకి ఏవైతే డేంజర్ అనిపిస్తాయో అలాంటివన్నీ కూడా ఏంటంటే వాటర్ లోకి డిజాల్వ్ అయిపోతాయి. సో అదే ఫైనల్ గా మనకి యూరిన్ గా మారుతుంది. సో ద యూరిన్ ఫార్మింగ్ ఈచ్ కిడ్నీ eventually enters along the tube. సో ఫైనల్ గా మనకి యూరిన్ ఫామ్ అయిన తర్వాత ఇది డైరెక్ట్ గా సో ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కలెక్టింగ్ డక్ట్. సో దాన్ని ఏమని పిలుస్తామంటే కలెక్టింగ్ డక్ట్ లేదా సో యూరిన్ ట్యూబ్ అని పిలుస్తాము. సో విచ్ ఇస్ ద రీఅబ్జార్బ్డ్ ఫైనల్ వాటర్. సో మనకి ఫైనల్ గా పైన బౌండెన్స్ క్యాప్సూల్ లో మరియు సో ట్యూబులర్ పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ లో ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఈ ఫైనల్ గా వచ్చినటువంటి వాటర్ మాలిక్యూల్ విచ్ ఇస్ ఎక్సెస్ వేస్ట్ మెటీరియల్. సో ఈ వేస్ట్ మెటీరియల్ మొత్తం ఫైనల్ గా మనకి సో ఈ ట్యూబ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ ట్యూబ్ నే మనం ఏమని పిలుస్తున్నామంటే కలెక్టింగ్ డక్ట్ అంట. సో ఫైనల్ గా ఈ కలెక్టింగ్ డక్ట్ నుంచి వచ్చినటువంటి ద వేస్ట్ వాటర్ మాలిక్యూల్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ యూరిన్. సో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం, యూరిన్ అంటున్నాం. సో ఈ యూరిన్ ఫిల్డ్ విత్ యూరినరీ బ్లాడర్. సో మనం ఆల్రెడీ సో హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ లో పార్ట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో దాంట్లో కిడ్నీస్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సో విచ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ కంప్లీట్ యూరిన్ కెన్ స్టోరేజ్ బై యూరినరీ బ్లాడర్. సో మనకి ఫైనల్ గా వచ్చినటువంటి యూరిన్ మొత్తం ఎందులో స్టోరేజ్ అవుతుందంటే యూరినరీ బ్లాడర్. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే మూత్రాశయం అంటాం. సో ఈ మూత్రాశయంలోకి మనకి ఫైనల్ గా సో విచ్ ఈస్ ద ఫిల్టర్డ్ యూరిన్ కంప్లీట్లీ స్టోరేజ్ ఇన్ యూరినరీ బ్లాడర్. సో యూరినరీ బ్లాడర్ లో ఫిల్ అయిన తర్వాత సో యూరిన్ స్టోరేజ్ ఇన్ ద యూరినరీ బ్లాడర్ and in the process or pressure expanded bladder leads the urine large scale of urine can pass out to outside. So final గా మనకి ఏంటంటే యూరినరీ బ్లాడర్ ఫిల్ అయిన తర్వాత సో ఇట్ మే బి క్రియేటెడ్ సమ్ ప్రెజర్. సో మన బాడీలో కొంచెం ప్రెజర్ క్రియేట్ అయ్యి సో ఫైనల్ గా ఏంటంటే మనకి యూరిథ్రా ద్వారా సో ఫైనల్ గా ఫామ్ అయినటువంటి యూరిన్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అండ్ ద ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, రీఅబ్జార్బ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో విచ్ ఈస్ సో మన బాడీలో ఉన్నటువంటి వాటిలో అమైనో యాసిడ్స్, సాల్ట్స్ అన్ని ఫిల్టర్ అయ్యి ఫైనల్ గా యూరిన్ ఫామ్ అవుతుంది. యూరిన్ ఫామ్ అయిన తర్వాత ఇట్ మే బి ఎంట్రన్స్ టు యూరినరీ బ్లాడర్స్ టు urethra and outside. So this is excretion of second process of urine filtration. So if you have any doubts, please comment on your comment box. So we can continue the next part in next video. Thank you so much.